హలో అండి. మై నేమ్ ఇస్ శివాజీ. ఈ ఫర్వర్డ్ కంపెనీలో మేనేజర్ వర్క్ చేస్తున్నాను అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫర్వర్డ్ కంపెనీ రాకముందు నేను ఏం చేసేవానంటే, ఒక స్టూడెంట్గా డిగ్రీ కంప్లీట్ అయ్యి సో ఏం చేయాలి డిగ్రీ కంపెనీ తర్వాత చాలా మందికి క్వశ్చన్ మార్క్ ఉండేది. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా వరకు జాబ్స్ అనేవి లేవు. సో నేను అలా థింక్ చేస్తూ ఏం చేయాలి, ఇంతకు ఎలా చేయాలి నాకు క్వశ్చన్ మార్క్ ఉండేది. సో అలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేసే క్రమంలో వర్క్ ఫ్రమ్ ఆన్లైన్ బిజినెస్ ఆపర్చునిటీ ఇంటికాడ ఉంటే మంత్లీ 20 నుంచి 40కి ఎర్న్ చేసుకోవచ్చు అని ఒక వర్క్ ఫ్రమ్ పోస్ట్ అని కనిపించింది. సో ఆ పోస్ట్ చూసి ఆ పోస్ట్ కింద కాంటాక్ట్ నెంబర్ వచ్చింది. ఆ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేశాను. సో కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తే నాకు ఫస్ట్ లిఫ్ట్ చేసింది మహేష్ సార్ కాల్ లిఫ్ట్ చేశారు. సార్ వర్క్ అని చెప్పారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పారు, ఆన్లైన్ బిజినెస్ అని చెప్పారు. ఇంతకేం సార్ ఎలా చేసుకోవాలి వర్క్, నాకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు సార్? నాది డిగ్రీ కంప్లీట్ అయ్యి ఇంటికాడ కూర్చున్నాను, నేను కూడా చేయాలనుకుంటున్నాను ఒక స్టూడెంట్గా, నాకేమైనా అవైలబుల్ ఉందా చేయడానికి అంటే, సో డెఫినెట్గా అఫ్కోర్స్ అందరు చేయొచ్చు అని చెప్పి సార్ చెప్పారు. సో సార్ ఇంతకేం చేయాలి సార్ అంటే, సో నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే, సార్ వచ్చేసి మనకి ఇది ఆన్లైన్ బిజినెస్ ఆపర్చునిటీ, ఇది ఇంటికన్నా కూర్చొని మంచి ఇన్కమ్ పని చేసుకోవచ్చు. సో ఈ వర్క్ ఏంది, వర్క్ ప్లానింగ్ ఏంది, వర్క్ ప్రొఫైల్ ఏంది, మీకు మంత్లీ ఇన్కమ్ టోటల్ ఎలా వస్తుందని చెప్పేసి టోటల్గా మీకు ఈరోజు ఈవినింగ్ 5 o'clock మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. జూమ్ లైవ్లో మా సీనియర్ సార్ మీకు ఆన్లైన్ ప్రజెంటేషన్ ఇస్తారు. మీకు మనకి టోటల్ అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా వినండి. నా సంబంధించిన జూమ్ ఐడి పాస్పోర్ట్ సెండ్ చేస్తాను. జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని రెడీగా అని చెప్పాను. జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను, రెడీగా ఉన్నాను, అటెండ్ అయ్యాను. అండ్ ఫస్ట్ 5 o'clock మీటింగ్లో నేను క్వశ్చన్ చేశారు కొన్ని, ఆ క్వశ్చన్స్ నేను సెలెక్ట్ అయ్యాను. తర్వాత 7 o'clock ప్రమోట్ అయ్యాను. 7 o'clock మీటింగ్లో కూడా నేను క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేశాను. నెక్స్ట్ ట్రైనింగ్స్ సెలెక్ట్ అయ్యాను అనమాట. సో సెలెక్ట్ అవ్వగా నాకు అనిపించిందంటే, అమ్మయ్య నేనైతే సెలెక్ట్ అయ్యాను ఒక కంపెనీలో, అయితే మంచిగా అనిపించింది నాకు, మనకు హ్యాపీనెస్నే ఫీల్ అయ్యాను. సో మార్నింగ్ నుంచి ట్రైనింగ్స్ అయినా ప్రొవైడ్ చేశారు. సో ట్రైనింగ్స్ అయినా 2-3 days అయినా కంప్లీట్ చేశాను. ఆ ట్రైనింగ్స్ కంప్లీట్ అవ్వగానే నాకు అనిపించింది అంటే, సో ఈ కంపెనీ పైన నాకు ఒక క్లారిటీ వచ్చింది. సో చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ ఏంది, వర్క్ ప్లానింగ్ ఏంది, నాకైతే టోటల్గా అయితే అర్థమైపోయింది. సో చిన్న డౌట్స్ ఏంటంటే, చాలా వరకు మన ఏదైనా సరే మా ఇంట్లో వాళ్ళు కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఏదైనా సరే మనం చెప్తుంటారు ఆన్లైన్ అంటే స్కామ్ అని చెప్పేసి. సో నాకు ఏవైతే డౌట్స్ రేజ్ అయ్యావో, మా ఇంట్లో వాళ్ళు ఫేక్ రా నమ్మకని చెప్పి అలాంటి కొన్ని రీజన్స్ పెట్టారు నాకు. సో నాకు ఏవైతే డౌట్స్ వచ్చినప్పుడు ఏం చేశాను, సో నేను ఏదైతే కంపెనీ గురించి నాకు ఇన్విటేషన్ ఇచ్చారో మా సార్ కాల్ చేస్తే, సార్ మా ఇంట్లో వాళ్ళు ఇలా అంటున్నారు, సో నేనేం చెప్పాలి మా ఇంట్లో వాళ్ళకి, ఆన్లైన్ అంటే ఫేక్ అంటారు మా ఫ్యామిలీ మెంబర్స్, ఇలా మనం ఏం చేయాలి సార్, నాకైతే కంపెనీ నచ్చింది నేను చేయాలనుకుంటున్నాను చెప్పాను. మా సీనియర్స్తో కాంటాక్ట్ అయ్యాను. సార్కి తన సంబంధించి ఏవైతే డౌట్స్ ఉందో దాన్ని క్లారిఫై చేశాడు. అప్పుడు నాకు ఇంకా నమ్మకం వచ్చింది. సార్ చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు తెలియని దాన్ని కూడా కంపెనీ డాక్యుమెంట్స్ కావచ్చు ఎవ్రీథింగ్ నాకు పంపారు. అప్పుడు నాకు ఇంకా బిలీవ్ చేశాను. మన ఆఫీసర్ సార్ లొకేషన్లో పంపించేశాడు, అవి కూడా చూశాను నేను. అప్పుడు నాకు బిలీవ్నెస్ వచ్చింది. ఆఫీస్ లొకేషన్ పంపించేశారు, దగ్గర అవుతే మీకు వెళ్ళి కూడా విజిట్ చేసుకోవచ్చు, ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అప్పుడు నాకు ఇంకా నమ్మకం అనిపించింది, ఎందుకంటే మనకి ఇక్కడ ఆన్లైన్లో కాదు మనకు ఆఫ్లైన్లో కూడా బ్రాంచ్ ఇస్తున్నారని చెప్పి నాకు అప్పుడు నమ్మకం వచ్చింది. సో స్టార్ట్ అయ్యాను. ఇంకా అలా మీటింగ్స్ అని కంప్లీట్ అయిన తర్వాత బ్రాంచెస్ నమ్మకం వచ్చింది. నెక్స్ట్ మనకి మీటింగ్స్ అని కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నాకు అర్థమైన విషయం అంటే, 1% కస్టమర్ బేస్ చేయాలి, టోటల్ 99% టీమ్ వర్క్ అని చేయాలి ఉంటుంది. సో 1% కస్టమర్ బేస్ మన ఫ్రెండ్స్తో మన ఫ్యామిలీతో చేసుకోవడం ఉంటుంది. సో కస్టమర్ బేస్ నాకు అర్థమైందంటే, ఈ 1% కస్టమర్ బేస్ చేయడానికి మనకి ఇక్కడ ఆఫర్ కూడా ఇచ్చారు మనకు. నాకు ఈ ఫర్వర్డ్ కంపెనీలో కూడా నాకు ఫైనల్గా ఒక ఆఫర్ ప్యాక్ వచ్చిందండి. సో ఆఫర్ ప్యాక్ సెలెక్ట్ అయిన తర్వాత విత్ ఒక 2-3 days నేను ఆఫర్ ప్యాక్ అని కంప్లీట్ చేశాను. సో కంప్లీట్ చేయగానే నాకు క్లారిటీ వచ్చింది. జస్ట్ నాకు 2 days కంప్లీట్ అవ్వగానే నాకు 2-3 minutesలో 3 groups వచ్చాయండి, వాట్సాప్ గ్రూప్స్ అనేది. ఆ గ్రూప్లో దాదాపు 1000 మంది పీపుల్స్ అబోవ్ ఉన్నారు వర్క్ చేసేవాళ్ళు. సో నాకు ఇంకా నమ్మకం వచ్చింది, నేను ఒక్కనే కాదు చాలా మంది వర్క్ చేస్తున్నాను ఇక్కడ అని చెప్పేసి. సో వాళ్ళతో కలిసి నేను ప్రతిరోజు టీం వర్క్ గురించి, టీం వర్క్ ఎలా చేయాలి, మనకు క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా, నెక్స్ట్ మన టీం వర్క్ టోటల్ చేయాల్సింది. సో టీం వర్క్ ఎలా చేయాలి, నాకు సపోర్ట్ ఉంటుందని చెప్పాను. బట్ నెక్స్ట్ డే నుంచి నాకు ట్రైనింగ్స్ అయినా ప్రొవైడ్ చేశారు. ఆ టీం వర్క్ విషయంలో చాలా వరకు క్లారిటీ ఇచ్చారు, ప్రతిదీ నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. మా సీనియర్స్, మా హజరా మేడం కావచ్చు, మహేష్ సార్ కావచ్చు, హజర్ సార్ కావచ్చు, పర్టికులర్ నాకు బాగా గైడెన్స్ ఇస్తూ ముందుకు తీసుకొచ్చారు నన్ను. సో నాకు ఇది చూశాక నాకు పర్టికులర్ ప్రతి నేర్చుకున్నాను, ప్రతి ఇంప్లిమెంట్ చేసుకున్నాను, ప్రతి రాకపోయినా వాళ్ళు ప్రతి నేర్పించారు నాకు. నేను నేర్చుకొని ఫస్ట్ నాకు అలా టీం వర్క్ చేసుకుని ముందుకు వెళ్ళగానే నాకు ఫస్ట్ మంత్ ఒక ఇన్కమ్ వచ్చిందండి. ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చింది నాకు 18,000 అబోవ్ వచ్చింది నాకు. అంటే 18,000 నాకు ఇన్కమ్ అబోవ్ తీసుకున్నాను ఫర్వర్డ్ కంపెనీలో ఫస్ట్ మంత్ ఇన్కమ్. అలా ముందుకు వర్క్ చేస్తూ ఒక 2-3 monthsలో సూపర్వైజర్ అయ్యాను. అలా వర్క్ చేసి అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్ కూడా కంప్లీట్ చేశాను. అలాగే 1 year తర్వాత ఫర్వర్డ్ కంపెనీలో మేనేజర్ పొజిషన్ అయ్యానండి. సో ఈ పొజిషన్ తర్వాత నాకు వచ్చిన ఇన్కమ్ 1 lakh అబోవ్ తీసుకున్నాను, 1,40,000 అబోవ్ తీసుకున్నాను ఇన్కమ్. నేను అనుకునేది అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 10,000 చాలా అయినా ప్లాట్ఫామ్ వెతుకుతూ 1 yearలో 1 lakh ఎర్న్ చేసే ప్లాట్ఫామ్ నేను టేకప్ చేశానండి. డెఫినెట్గా ఈ ఆపర్చునిటీ టేకప్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదే 1 lakh వచ్చేసి మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చాను. 1 lakh అబోవ్ ఇన్కమ్ మా ఇంట్లో వాళ్ళకి ఇస్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఆ ఫీల్నెస్ ఎలా ఉంటుందంటే, 1 lakh వాళ్ళ చేతులు పెడితే ఫీల్నెస్ ఎప్పుడు దొరకదండి, అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. సో 1 lakh కాదు, ఇంకా డెఫినెట్గా ఇంకా ముందుకెళ్ళాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా మా సీనియర్స్ సపోర్ట్ తీసుకుంటూ నేను ఇంకా ముందుకెళ్ళానండి. సో ముందుకెళ్తూ అలాగే ఒక 1 yearలో ట్రిప్స్ కూడా క్వాలిఫై అయినండి. ఇక్కడ సో దుబాయ్ ట్రిప్కి వెళ్ళాను,
దుబాయ్ ట్రిప్స్ 2-3 డేస్ స్టే చేసి నాకు మంచి ట్రిప్ అనిపించింది నాకు. అలాగే అంతేకాకుండా నేను ఇంకా ముందుకు వర్క్ చేసి ముందుకు వెళ్తూ ఒక ఫరెవర్ కంపెనీలో ఒక మిలియర్ క్లబ్ కూడా నేను అచీవ్ అయ్యానండి. సో మిలియర్ క్లబ్ అంటే ఏంటంటే 1 yearలో మనం 10 lakhs సపోజ్ సంపాదిస్తే ఈ ఫరెవర్ కంపెనీలో ఒక మిలియన్స్ క్లబ్ అంటారు అనమాట. సో నేను ఫరెవర్ కంపెనీలో వర్క్ చేస్తూ ఒక మేనేజర్గా ఇయర్లో 10 lakhs అబోవ్ ఇన్కమ్ చేశానండి. సో దాని ద్వారా ఒక మిలియన్ క్లబ్ కూడా నేను అచీవ్ అయ్యానండి. సో అది అచీవ్ అయిన తర్వాత నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి 1 yearలో 10 lakhs అబోవ్ ఇన్కమ్ తీసుకునేలా ప్లాట్ఫామ్ నేను టేకప్ చేశానండి. ఇప్పుడే చెప్తున్నా గాస్, ఈ యొక్క ఆపర్చునిటీ మిస్సేజ్ చేసుకున్నాం. ఇది లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. డెఫినెట్గా మీరు 1 year ఇందులో ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా మీ లైఫ్ మారుతుంది. ఫైనల్ అండి, అండ్ ఈ యొక్క ఆపర్చునిటీ నాకు ఎవరైతే పరిచయం చేస్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్గా అండ్ థ్యాంక్ యూ చెప్తున్నానండి వాళ్ళకి. డెఫినెట్గా మా సీనియర్ మహేష్ సార్ కావచ్చు, మా అజరం మేడం కావచ్చు, మారేజ్ సార్ కావచ్చు. సో వాళ్ళ సపోర్ట్, వాళ్ళ గైడెన్స్ ఉన్న వాళ్ళు ఇంత ముందుకు వచ్చాను నేను. సో ఇంకా కాదు, ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ, థ్యాంక్ యూ ఫర్ మీ సపోర్టింగ్ సార్. మీ సపోర్ట్ వాళ్ళు ఇంత ముందుకు వచ్చాను. డెఫినెట్గా మీకు కూడా గ్యాస్ మీ సీనియర్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. సో మిస్ చేసుకోకుండా డెఫినెట్గా మీ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.